ప్రతి ఎన్నికలోనూ పార్టీని, నియోజకవర్గాన్ని మారుస్తూ పోయే అరుదైన రాజకీయ నాయకుడు గంటా శ్రీనివాసరావుకు ఈసారి మారడానికి నియోజకవర్గం దొరకడం లేదు. ఉన్న నియోజకవర్గంలో తీవ్ర వ్యతిరేకత మూటగట్టుకున్న గంటా గతంలో తాను ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గానికే బదిలీ అవుదామని అనుకుంటున్నా అక్కడి టీడీపీ, జనసేన నేతలు గంటాకు టికెట్ ఇవ్వనే ఇవ్వొద్దని తెగేసి చెబుతున్నారు. దీంతో గంటాకు రాజకీయ భవిష్యత్తు ఏంటో అర్థం కావడం లేదు. విశాఖ జిల్లాలోనే తనకు అనువైన సీటు లేదని భావిస్తోన్న గంటా శ్రీనివాసరావు విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంపై మనసు పారేసుకున్నట్లు కర్ణపిశాచులా భోగట్ట. ఇప్పటికే నెల్లిమర్లలో ఆయన సర్వేలు కూడా చేయించుకున్నట్లు సమాచారం. చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన పలు కుంభకోణాల్లో నిందితుడిగా ఉన్న నారాయణ కాలేజీల అధినేత నారాయణకు వియ్యంకుడైన విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావుకు వచ్చే ఎన్నికల్లో పోటీ చేయడానికి నియోజకవర్గం దొరికేలా కనిపించడం లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొందరు నేతల నియోజకవర్గాలను సామాజిక సమీకరణాల కోసం మారిస్తే ఎమ్మెల్యేలను కూడా బదిలీ చేస్తారట అంటూ డ్రామాలాడిన చంద్రబాబు తన పార్టీలో ఉంటూ ప్రతి ఎన్నికలోనూ కొత్త నియోజకవర్గానికి బదిలీ అయ్యే గుర్తుకు రాలేదు కాబోలు. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒకసారి పోటీ చేసిన నియోజకవర్గం నుంచి మరోసారి పోటీ చేయని ఏకైక నాయకుడు గంటా శ్రీనివాసరావే. 2.5 దశాబ్దాల క్రితం ఉత్తరాంధ్రకు వలస వచ్చిన గంటా శ్రీనివాసరావు 1999లో మొదటిసారి టీడీపీ తరఫున అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 5 ఏళ్ల కాలంలో నియోజకవర్గానికి చేసిందేమీ లేకపోవడంతో వ్యతిరేకత మూటగట్టుకున్నారు. అంతలో 2004 ఎన్నికల నగారా మోగింది. అనకాపల్లి లోక్సభ స్థానం నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రావని భయపడ్డ గంటా చోడవరం అసెంబ్లీ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యారు. అది కూడా చంద్రబాబు ఆశీస్సులతోనే. అలా ఆ ఎన్నికల్లో చోడవరంలో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల పాటు నియోజకవర్గ ప్రజలను పట్టించుకోకుండా కాలక్షేపం చేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అటకెక్కించేశారన్న విమర్శలు వచ్చాయి. ప్రజల్లో వ్యతిరేకత పెరిగిందని గ్రహించిన గంటా ఎన్నికల కోసం వెయిట్ చేశారు. చూస్తూ ఉండగానే 2009 ఎన్నికలు వచ్చాయి. ఈసారి చోడవరం నుండి పోటీ చేస్తే ఘోర పరాజయం తప్పదని గ్రహించారు. అంతేకాదు టీడీపీలోనే ఉంటే డిపాజిట్లు రావని గమనించారు. అంతే, చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యంలో చేరి అనకాపల్లి నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. 5 ఏళ్ల పాటు నియోజకవర్గాన్ని గాలికొదిలేశారు. రాష్ట్ర విభజన జరిగింది. గత ఎన్నికల్లో తాను గెలిచిన ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్లో విలీనమైంది. అలా కాంగ్రెస్ పార్టీలో చేరి చిరంజీవి ఆశీస్సులతో మంత్రి పదవి కూడా సంపాదించారు గంటా. అయితే రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పట్ల తీవ్ర వ్యతిరేకత పెల్లుబుకుతున్న తరుణంలో గంటా టీడీపీలో చేరిపోయారు. అయితే తాను అప్పటిదాకా ప్రాతినిధ్యం వహించిన అనకాపల్లి నుండి పోటీ చేస్తే గెలుపు కష్టమనుకున్నారు. అంతే, మరోసారి తన నియోజకవర్గాన్ని భీమిలికి ట్రాన్స్ఫర్ చేశారు. 2014 ఎన్నికల్లోనూ గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. మళ్లీ 5 ఏళ్లు పూర్తయింది. భీమిల్లోనూ గంటా పనితీరు గురించి మాట్లాడుకోవడానికి ఏమీ లేకపోయింది. 2019 ఎన్నికలు వచ్చాయి. అప్పుడు పార్టీ మారుద్దామనుకున్నారు కానీ ఆయనకు అక్కడ ఎంట్రీ లేకపోవడంతో టీడీపీలోనే కొనసాగారు. కాకపోతే మరోసారి నియోజకవర్గం మార్చారు. భీమిల్ నుండి విశాఖ నార్త్కు ట్రాన్స్ఫర్ అయ్యారు. ఈవీఎంలు మార్చారన్న ఆరోపణల నేపథ్యంలో వివాదాస్పద విజయాన్ని మూటగట్టుకున్నారు. 5 ఏళ్లు కాలు మీద కాలు వేసుకుని కాలక్షేపం చేశారే తప్ప నియోజకవర్గాన్ని పట్టించుకోలేదు. దాంతో విశాఖ నార్త్ ప్రజలు గంటా పేరు చెబితేనే నిప్పులు చెరుగుతున్నారు. ఈసారి అక్కడి నుండి పోటీ చేస్తే నోటాకి వచ్చే ఓట్లు కూడా రావని గంటా భయపడుతున్నారు. అందుకే మళ్లీ ట్రాన్స్ఫర్ కావాలని చూస్తున్నారు. 2014లో పోటీ చేసిన భీమిలికే మారాలని అనుకుంటున్నారు. అయితే అది అంత ఈజీగా కనబడడం లేదు. భీమిల్లో టీడీపీ నేత రాజబాబు, జనసేన నేత పంచకర్ల సందీపులు ఇద్దరూ కూడా గంటాకు భీమిల్ నుండి టికెట్ ఇవ్వొద్దని నారా లోకేష్ చెవులు 2 కొరికేస్తున్నారట. ఒకవేళ గంటాకే టికెట్ ఇస్తే తాము దగ్గరుండి ఓడిస్తామని వారు ఆఫర్ కూడా ఇచ్చారని అంటున్నారు. ఈ నేపథ్యంలో గంటా శ్రీనివాసరావుకు పోటీ చేద్దామంటే అనువైన నియోజకవర్గమే కనబడడం లేదని పార్టీలో గుసగుసలు వినబడుతున్నాయి. భీమిలి నియోజకవర్గాన్ని పొత్తులో భాగంగా జనసేనకు కేటాయించే అవకాశాలు ఉన్నాయి. భీమిల్లోనూ తనకు టికెట్ కష్టమైతే విశాఖ జిల్లాకే గుడ్ బై చెప్పేసి విజయనగరం జిల్లా ట్రాన్స్ఫర్ అయ్యి నెల్లిమర్ల నియోజకవర్గం నుండి పోటీ చేస్తే ఎలా ఉంటుందని గంటా ఆలోచిస్తున్నారని అంటున్నారు. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.